నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. శబరిమల అయ్యప్ప ముందు అందరూ సమానమే. కానీ అక్కడ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు ఓ నటుడి విషయంలో చేసిన ఓవర్ యాక్షన్ గురించి కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ కు శబరిమల దర్శన సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు రాష్ట్ర పోలీసులు వీఐపీ సదుపాయాలను అందించడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. 2017లో నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ డిసెంబర్ 5న శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఆయన దర్శనానికి వచ్చినప్పుడు ఎంతో మంది అయ్యప్పలు క్యూ లైన్లో వేచి ఉన్నారు. పిల్లలు, వృద్ధులు కూడా కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఓ నటుడికి ఇలా ప్రత్యేక సదుపాయాలను కల్పించడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు నటుడు పోలీస్ ఎస్కార్ట్లతో ప్రత్యేక ప్రవేశం ఎలా పొందారని కోర్టు ప్రశ్నించింది. వీఐపీ దర్శనం విషయంలో ఇది సరైన పద్ధతి కాదని ట్రావెన్కోర్ బోర్డును హైకోర్టు మందలించింది. నటుడు ఆలయంలో ఎక్కువసేపు ఉండటానికి ఎలా అనుమతించారని బోర్డు ప్రశ్నించడమే కాకుండా యాజమాన్యం చర్యలు కరెక్టే కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. శబరిమలలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించాల్సి ఉంటుందని, ఇతరులకు ప్రత్యేక దర్శనం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది కోర్టు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నివేదికను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. యాత్రికులు, ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు దర్శనానికి ఆటంకం కలిగించేలా ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రావెన్కోర్ బోర్డుని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 9లోగా నివేదికను సమర్పించాలని టీడీబీని కోర్టు ఆదేశించింది.